ఈ ఇన్ఫర్టిలిటీ ఇలాగా 35 ఇయర్స్ లోపైతే 1 ఇయర్కి వెళ్ళాలి, మీరు కలవాలి డాక్టర్ని. 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యి ఉంటే వెంటనే 6 months లోపే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి? డింక్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. దయచేసి అలాంటి వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవ్వకుండా మీరు మనం ఎందుకు చేసుకుంటాం పెళ్ళి, ఇదొక మామూలుగా ఇద్దరికి వ్యక్తిగత సౌఖ్యంతో పాటు అది ఒక రకంగా సమాజ సేవ అన్నట్టే. మంచి పౌరుల్ని ఇవ్వడానికి దానికి మనం కృషి చేయాలి. సో మనం అందుకోసం అని ఆల్వేస్ ఏంటంటే మీకోసం, మీ ఇన్కమ్ కోసం, మన పర్సనల్ వాల్యూసే కాకుండా సోషల్ ఇష్యూస్ వల్ల కూడా మంచి సంతానాన్ని అందివ్వడం దేశానికి, అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి అసలు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీని. ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఉంది, మనం ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని అంటే, యూజువల్గా మీరు ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్లో ఏమవుతుంది, 1 నుంచి 5వ రోజు వరకు బ్లీడింగ్ అవుతుంది కదా, ఆ టైంలో కలిసి కూడా ఉండరు. సో అందుకని ఏం చేస్తారంటే, ఎప్పుడైనా కానీ ఇన్ఫర్టిలిటీ కౌన్సిలింగ్కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సో ఇద్దరికి అసలు ఎప్పుడు ఉంది ఏంటి, ఫిజియాలజీ ఆఫ్ ది ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సిన టైమింగ్ ఇవన్నీ కలిసి ఇద్దరికి చెప్పడానికి వీలుంటుందన్నమాట. సో మీరు బెస్ట్ ఐడియల్ కన్సల్టేషన్ ఎప్పుడు అంటే 5th or 6th డే ఆర్ 5th to 9th డే ఆఫ్ ది పీరియడ్. ఆ టైంలో కానీ మీరు కలిసారనుకోండి, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఈజీగా చేసేయగలం, అసెస్ చేయగలం అనమాట. సో కపుల్ ఎప్పుడు కలవాలి? 5th డే నుంచి 9th డే లోపు పీరియడ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి రావడం. ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా సరే, ఏ షెడ్యూల్ ఉన్నా సరే, ఇద్దరు ఫస్ట్ టైం కన్సల్టేషన్ మాత్రం ఇద్దరు రావడం చాలా ఇంపార్టెంట్.